హలో అండి, నమస్తే. ఈరోజు అందరికీ యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టిప్ అండి, టీ అనేది మనం పెడుతూ ఉంటాము. కానీ టీ పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనం అక్కడ పెట్టేసి పక్కకి వెళ్ళి వేరే పని చూసుకుంటాము. అంతలో ఇంకా టీ అనేది ఒలిగిపోతుందండి. కానీ పైకైతే పొంగిపోతుంది ఎంత జాగ్రత్త పడినా సరే. కానీ ఈ చిన్న టిప్తో టీ అనేది బయటికైతే ఒలవకుండా అయితే ఉంటుంది. టీ మనం పెట్టినప్పుడు మనం ఏదైనా పని ఉంది అన్నప్పుడు ఇలాగా స్పూన్ ఇలా రివర్స్ చేసి పెట్టారనుకోండి, టీ అనేది బయటి పొంగకైతే ఉంటుంది. మీకు కానీ టిప్ నచ్చిందా? లైక్ చేయండి. కుంటాం కదా, ఆ ప్లేస్లో 2 గ్లాసులు ఒక్కొక్కసారి చాలా రోజులైందనుకోండి ఓపెన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత తీసినా రాదు. కానీ ఈ చిన్న టిప్తో అయితే ఈజీగా మనమైతే తీసుకోవచ్చు. అది కూడా మనం ఆయిల్ అయితే యూజ్ చేయక్కర్లేదండి. ఫస్ట్ దీంట్లో గ్లాస్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక్క నిమిషం అండి ఇలాగ హీట్ అనేది చూపించాము అంటే ఈ గ్లాసు కొంచెం లైట్గా వెచ్చగా అయితే సరిపోతుంది. వెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్తో మనం నెమ్మదిగా తీసాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోయినట్టయితే వాటర్ అయితే వంపేసి మీరు ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా పన్నీర్ తెచ్చుకుంటూ ఉంటాము. సో సగం కట్ చేస్తాము, సగం కట్ చేసి రిమైనింగ్ పన్నీర్ అలాగే ఉంచేస్తాము. కానీ ఒక రోజుకు లేదంటే పుల్లబడిపోద్ది, పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఉండడానికి ఒక చిన్న స్టీల్ బాక్స్ అయితే తీసుకోవాలి. ఆ స్టీల్ బాక్స్లో ఇలాగ మనం సగం చేసిన పన్నీరు, కొంచెం సాల్ట్, కొంచెం ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసి ఇలాగ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల వరకు పన్నీర్ అనేది పుల్లగా అయితే అవ్వకుండా ఉంటుందండి, ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఒక బౌల్లో కొంచెం మనం ఏదైతే కాఫీ పొడి వాడుతున్నామో ఇన్స్టెంట్ కాఫీ పొడి అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నేనైతే బ్రూ తీసుకున్నానండి. బ్రూలో తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు తర్వాత కొంచెం వాటర్ అయితే మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఈ వాటర్తో ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు మీద ఇప్పుడు తయారు చేసిన కాఫీ పసుపు పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని బాగా రాసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రాసేసుకోండి. ఒకవైపు రాసుకుంటే సరిపోతుంది. కొంచెం మనమైతే వెలిగించాలండి. ఈ బిర్యానీ ఆకుని అగ్గైతే వెలిగించేసుకొని ఇలాగ మనకైతే దోమలు కానీ చిన్న చిన్న పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు చలికాలం వచ్చింది కాబట్టి చాలా చిన్న చిన్న పురుగులు అయితే వస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న పురుగులు అయితే ఎక్కడ వస్తున్నాయో అది కూడా దోమలు అయితే మనకి ఏంటంటే ఇలాగ మంచం కింద కానీ లేదు అంటే ఫ్రిడ్జ్ వెనకాతలు కానీ దక్కుంటూ ఉంటాయి కదండి. అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే ఇలాగ బిర్యానీ ఆకు చూపించామనుకోండి దోమలు అయితే పోతాయి. ఇంకా దోమలు అనేది ఎక్కువ ఉంటే మనకి వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని వెలిగించిన దోమలు అనేవి పోతాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, టమాటాలు మనకి పాడైపోతే మనం పడేస్తూ ఉంటాం కదా. అంటే ఒకవేళ సగం పోయినా సగం పాడైపోయినా సగం బాగుందని వాడేస్తూ ఉంటాం కదా. లేదంటే ఇంకా టోటల్ కుళ్ళిపోయిందే ఇంక కంప్లీట్గా పడేస్తాం కదా. సో పడేయకుండానే టమాటాలను ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈ 3 టమాటాలు మంచిగా కడిగేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా దాంతోపాటు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర రాగి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదండి. సో మనం ఎలాగ బాగా రుద్ది బాగా పామి చేసుకుంటాం. కానీ ఎటువంటి సర్ఫ్ కూడా లేకుండానే సబీనా కూడా లేకుండానే ఈజీగా ఈ టమాటాలతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఫస్ట్ ఏంటంటే నా దగ్గర రాగి గ్లాస్ ఉందండి. ఈ గ్లాస్ దీంట్లో వేసేసి ఒక అరగంట పాటు మనం అలా వదిలేసి మన మిగతా పనులు చేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇలాగ మనం అరగంట తర్వాత మనం పిండేసుకున్న నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, నిమ్మకాయ చెక్కను పడేయకుండా ఇలాగ జస్ట్ మామూలుగా ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, అంటే మనకు స్క్రబ్బర్ ఏం పెట్టకుండానే ఇలా నిమ్మకాయ చెక్కతో రుద్దేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీకు కావాలంటే సబ్బు పెట్టుకొని వాష్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు యూజ్ అయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా కిచెన్లో ఉన్న ట్యాప్స్ కానీ బాత్రూంలో ట్యాప్స్ కానీ వాటర్ స్టెయిన్స్ ఎక్కువ ఉండదంటే ఉప్పు నీటి మరకలు పడిపోతూ ఉంటాయి కదండి, తెల్ల కనిపిస్తుంది కదా. ఇలాగ టమాటా ప్యూరీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫస్ట్ మామూలుగా స్క్రబ్బర్తో రుద్దేసుకొని తర్వాత వాటర్తో కడిగేసుకుంటే సరేనండి. కొత్త ట్యాప్లు అయితే
మెరిసిపోతాయి. ఇక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. జనరల్గా ఏంటంటే అప్పడాలు మనం వేయించుకుంటాం కదా. సో అప్పడాలు వేయించుకున్నప్పుడు ఏంటంటే తెల్లగా అప్పడాల పైన పిండి ఉంటుంది. సో ఆ పిండి వల్ల ఆయిల్ అనేది పాడైపోతుంది కదా. ఒక టిష్యూ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ కిచెన్ నాప్కిన్ కానీ జస్ట్ మనం ఈ చూసారు కదా ఇలాగా మనం తుడుచుకొని నూనెలో వేసుకున్నాం అనుకోండి, అస్సలు పిండి ఆయిల్ అనేది పాడవదండి. అంటే ఆయిల్ ఎందుకు పాడవుతుందంటే పైన అయితే ఇలాగా అప్పడానికి కొంచెం అంటుకోకుండా వాళ్ళైతే పిండి అనేది యాడ్ చేస్తారు కదా. సో ఇప్పుడు చూసారు కదా చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా ఒక అప్పడానికి ఎంత పిండి అయితే ఉందో. ఇది మటుకు నూనెలో వేసానంటే నా నూనె అంతా పాడైపోయేది. సో ఈ విధంగా ఈ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఆయిల్తోనే మనమైతే ఎక్కువ అప్పడాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువ సార్లు రీయూజ్ చేయక్కర్లేదు కదా. చూసారు కదా అప్పడం వేయించి చూపించాను, అస్సలు మనకి నలుపు అనేది రాలేదు. ఫస్ట్ ఎలా వేయించామో అలాగైతేనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.